హాయ్ ఫ్రెండ్స్, ఐ మహేష్, ఎడ్యుకేటర్ అండ్ అన్అకాడమీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి. డిస్ప్లే మీద కనబడుతున్న ఈ లింక్ని కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఇవ్వడం జరిగింది. ఆ లింక్ని మీరు క్లిక్ చేయడం ద్వారా మమ్మల్ని ఫాలో చేయవచ్చు. అండ్ మేము అర్థమెటిక్స్ అండ్ రీజనింగ్ నుంచి ప్రతి టాపిక్ పైన షార్ట్కట్స్తో కూడిన ట్రిక్స్ని అప్లోడ్ చేయడం జరుగుతుంది. మా ఛానల్ యొక్క అప్డేట్స్ని పొందాలనుకుంటే సబ్స్క్రైబ్ బటన్ పైన క్లిక్ చేయండి, పక్కనున్న బెల్ ఐకాన్ పైన క్లిక్ చేయండి. నెక్స్ట్ క్వశ్చన్ అండి. ఒక వరుసలో గోపాల్ పై నుండి 13వ వాడు, కింద నుండి 33వ వాడు, అయినా వరుసలో ఎంతమంది కలరు? సేమ్ క్వశ్చన్. మనం ఇప్పుడు ఏం చేయాలి? పై నుంచి 13, కింద నుంచి 33, రెండింటిని కలిపితే 46, -1 చేయాలి అనేది గుర్తుంచుకోవాలి మీరు. సో -1 చేస్తే మనకి 45 ర్యాంక్, 45 మంది ఉండడం జరిగింది. సో వరుసలో మొత్తం 45 మంది కూర్చున్నారు. వీడియో కంప్లీట్గా వాచ్ చేయండి. లాస్ట్ వరకు కూడా వేరే క్వశ్చన్స్ ఉన్నాయి, వీటిని కూడా మీరు నేర్చుకోగలుగుతారు. ఇప్పుడు క్వశ్చన్స్, ఇది కొంచెం డిఫరెంట్ క్వశ్చన్ అండి, గమనించండి. ఒక తరగతిలో రమేష్ యొక్క ర్యాంక్ మొదటి నుంచి 12, అతని ర్యాంక్ చివరి నుండి 29. ఆ తరగతిలో 10 మంది ఫెయిల్ అయ్యారు. అయితే తరగతి ఎంతమంది ఉన్నారు? సో ఫస్ట్ మన ర్యాంక్ అనేది పాస్ అయిన వాళ్ళకి ఇస్తాం, ఈ విషయం గుర్తుంచుకోవాలి. ఫెయిల్ అయిన వాళ్ళకి ర్యాంక్ ఇవ్వం. సో పాస్ అయిన వాళ్ళకి ర్యాంక్ ఇస్తే మొత్తం ఎంతమంది పాస్ అయ్యారో కనుక్కుందాం. సో 12 మంది పైన ఉన్నారు, కింద 29 మంది ఉన్నారు. మొత్తం ఎంత అన్నట్టు? 2 యాడ్ చేస్తే 1, 41 -1 విచ్చుతుకుని 40. క్లాస్లో 40 మంది పాస్ అయ్యారు, 10 మంది ఫెయిల్ అయ్యారు. సో క్లాస్ మొత్తం స్ట్రెంత్ ఎంత? 50 అని చెప్పి ఆన్సర్ చేయాలి. సో క్లాస్ మొత్తం స్ట్రెంత్ ఎంత అండి? 50 అవుతుంది. ఆ క్లాస్లో 40 మంది పాస్ అయ్యారు, 10 మంది ఫెయిల్ అయ్యారు, మొత్తం కలిపితే 50 మంది క్లాసులో కలరు. నెక్స్ట్ క్వశ్చన్. ఒక చెట్టు వరుసలో ఒక చెట్టుని ఎడమ వైపు నుండి చూసిన 5వది. సరే, ఒక చెట్ల వరుసలో ఒక చెట్టుని ఎడమ వైపు నుండి చూసిన 5వది. మొత్తం ఎన్ని చెట్లు ఉన్నాయి? ఒక చెట్ల వరుసలో ఒక చెట్టుని ఎడమ వైపు నుండి చూసిన 5వది, అయినా మొత్తం ఎన్ని చెట్లు కలవు? ఒక చెట్ల వరుసలో ఒక చెట్టుని ఎడమ వైపు నుండి చూస్తే 5వది, అయినా మొత్తం ఎన్ని చెట్లు కలవు? సో ఇటువంటి క్వశ్చన్ మనం ఆన్సర్ చేయగలమా లేదా అని చెప్పి ఫస్ట్ ఐడెంటిఫై చేయాలి. సో ప్రతి క్వశ్చన్కి ఆప్షన్స్తో పాటు కొన్ని క్వశ్చన్స్కి నన్ ఆఫ్ దిస్ లేదా కనుక్కోలేమని ఆన్సర్ ఉంటుందండి. సో అటువంటి క్వశ్చన్ ఇదండి. ఒక చెట్ల వరుసలో ఒక చెట్టుని ఎడమ వైపు నుండి చూస్తే 5వది అండి. సో కుడివైపు ఎన్ని ఉన్నాయో చెప్పట్లేదు, ఎడమ వైపు నుంచి 5వది అవుతుంది. సో మొత్తం ఎన్ని చెట్లు ఉన్నాయని అడుగుతున్నాడు. సో ఎడమ వైపు నుండి 5వ చెట్టు అయితే, సో ఫస్ట్ వన్, సెకండ్ వన్, థర్డ్ వన్, ఫోర్త్ వన్, ఫిఫ్త్ వన్, ఇది ఆ చెట్టు అనుకుంటే ఇక్కడి నుంచి 5వది. కానీ కుడివైపు నుండి ఎన్నోదో చెప్పట్లేదు కాబట్టి ఎన్నైనా ఉండొచ్చు. కాబట్టి ఆ చెట్లు ఎన్ని కలవు అంటే చెప్పలేమని చెప్పి రాయొచ్చు, లేదా ఇన్ఫైనైట్ చెట్లు అని చెప్పి కూడా రాయొచ్చు, లేదా డాటా సరిపోదు, డాటా ఇన్సఫిషియెంట్ అని కూడా మనం ఆన్సర్ ఇవ్వాల్సి వస్తుంది. అన్ని క్వశ్చన్స్కి కూడా మనం భయపడనవసరం అవసరం లేదు. డాటా సరిపోతుంది కాబట్టి ప్రాబ్లం చేస్తాం, లేదు అంటే డాటా ఇన్సఫిషియెంట్ అని చెప్పేసి రాయాల్సి వస్తుంది. ఇక్కడ ఆప్షన్ వచ్చేసి డాటా ఇన్సఫిషియెంట్, ఇచ్చిన దత్తాంశానికి సరిపోదు అని చెప్పి రాయాలి. నెక్స్ట్ క్వశ్చన్. ఒక పక్షుల వరుసలో ఒక పక్షికి ఇరువైపులా నుండి 13వదైనా ఆ మొత్తం పక్షులు ఎన్ని? ఇది ఇంతకుముందు క్వశ్చన్, ఈ క్వశ్చన్ దాదాపుగా సేమ్ ఉందండి. ఇప్పుడు మరి డాటా ఇన్సఫిషియెంటా సఫిషియెంటా చెక్ చేయాలి. ఫస్ట్ ఒక పక్షుల వరుసలో, ఇంతకుముందు ఒక చెట్ల వరుసలో ఒక పక్షి కుడివైపు నుంచి అక్కడ ఇచ్చాడు, ఇక్కడ ఇరువైపులా 13వ పొజిషన్ అంటే ఇక్కడ నుంచి 13వదే, ఇక్కడ నుంచి కూడా 13వదే. సో ఈ పక్షి కుడివైపు నుంచి 13, లెఫ్ట్ నుంచి 13 కాబట్టి ఆ మొత్తం వరుసలు ఎన్ని పక్షులు ఉన్నట్టు? సో 13 + 13 26 -1, ఎప్పుడైనా సరే -1 చేయమని చెప్పినా కదా. సో ఇప్పుడు పక్షులు ఎన్ని ఉన్నాయి? మొత్తం 25 పక్షులు ఉండడం జరిగింది. ఎందుకంటే ఇక్కడి నుంచి చూసిన 13, అక్కడికి చూసిన 13 అంటే అక్కడ మొత్తం 25 ఉన్నప్పుడు మాత్రమే అది పాసిబిలిటీ అవుతుంది. 25 పక్షులు ఉంటే అది ఎట్లా చూసినా 13 అవుతుంది, అంటే కుడివైపు నుండి ఎడమ వైపు నుండి. ఇంతకుముందు క్వశ్చన్లో చిన్న పదం అండి, అక్కడ ఎడమ వైపు నుంచి మాత్రమే ఇచ్చాడు కాబట్టి డాటా ఇన్సఫిషియెంట్, ఇక్కడ ఇరువైపులా ఇచ్చాడు కాబట్టి డాటా సఫిషియెంట్. నెక్స్ట్ క్వశ్చన్. ఒక తరగతిలో రవి యొక్క ర్యాంకు మొదటి నుండి 25, అతని ర్యాంకు చివరి నుండి 36. అదే తరగతిలో గోపాల్ యొక్క ర్యాంకు మొదటి నుంచి 12, అయినా చివరి నుండి ఎంత? సో ఇట్లా లింక్ ఇన్ ద క్వశ్చన్స్. ఇప్పుడు రవి గురించి ఇచ్చాడు, గోపాల్ గురించి అడుగుతున్నాడు. సో ఫస్ట్ క్లాసులో ఎంతమంది ఉన్నారో తెలియదండి. ఫస్ట్ మనం కనుక్కోవాల్సింది ఏంటంటే క్లాసులో ఎంతమంది ఉన్నారు. అప్పుడు మాత్రమే, ఇప్పుడు మొదటి నుంచి 12 అని చెప్పాడు కదా, గోపాల్ ర్యాంకు చివరి నుండి ఎంత అంటే చివరి మొత్తం ఎంతమంది ఉన్నారో తెలిస్తేనే చేయగలుగుతాం. సో మొత్తం ఎంతమంది ఉన్నారో ఫస్ట్ ఫైండ్ అవుట్ చేయాలి. అదే ఫైండ్ అవుట్ చేయడానికి రవి అనే పర్సన్ గురించి లింక్ ఇచ్చాడు. సో రవి గురించి ఏం చెప్తున్నాడు? రవి అనే ర్యాంకు మొదటి నుంచి 25. సో రవి అనే వ్యక్తి యొక్క ర్యాంకు మొదటి నుండి 25 అండ్ చివరి నుండి 36, కింది నుంచి 36. సో ఈ రెండింటిని మనం యాడ్ చేస్తే ఏమొస్తుంది? 25 + 36 అంటే 61, -1 చేస్తే 60. సో క్లాసులో మొత్తం ఎంతమంది ఉన్నారు? ఇప్పుడు 60 మంది ఉన్నారు. 60 మంది ఉన్న క్లాసులో
ఒక వ్యక్తి యొక్క ర్యాంకు పైనుంచి 12 అంటే కింది నుంచి ఎంత అని అడుగుతున్నాడు. సో ఇప్పుడు మళ్ళీ మనం ఏం చేయాలి, 60కి +1 చేయాలి. 60కి +1 చేస్తే 61 వస్తుంది. 61 - 12 చేస్తే మనకు కావాల్సిన ఆన్సర్ వస్తుంది. సో 61 - 10 51 -2 49. సో తన ర్యాంక్ కింది నుంచి ఎంత అని చెప్పంటే 49 అని చెప్తాం. సో చూడండి, ఫస్ట్ నుంచి కూడా మనం క్వశ్చన్ చేస్తా ఉన్నాం. స్టార్టింగ్ ఏమో ఈజీ క్వశ్చన్స్ మీకు చెప్పాను, 1కి 2 సార్లు చెప్పాను. ఇక్కడికి వచ్చిన తర్వాత కొంచెం డిఫరెంట్గా ఉంది, కానీ క్వశ్చన్ బేసిక్ అదేనండి. అక్కడ 2 క్వశ్చన్స్ కలిపితే ఇక్కడ క్వశ్చన్ తయారైంది. సో ఎగ్జామ్లో మనం ఇటువంటి క్వశ్చన్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు, కానీ ఆ బేసిక్ అవసరం కాబట్టి 2-3 ఎగ్జాంపుల్స్ తీసుకోవడం జరిగింది. సో ఈ క్వశ్చన్స్ మీకు రెగ్యులర్గా అడుగుతూ ఉంటాడు కాబట్టి మళ్ళీ బాగా ప్రాక్టీస్ చేయండి. నెక్స్ట్ క్వశ్చన్, ఒక వరుసలో ఎడమవైపు నుండి 9వ ర్యాంకు మరియు కుడివైపు నుండి 17వ ర్యాంకు ఒక వరుసలో ఎడమవైపు నుండి 9వ వాడు, బి కుడివైపు నుండి 17వ వాడు తమ స్థానాలు తారుమారు చేసుకుంటే ఎడమవైపు నుండి 14వ వాడయ్యాడు. అయితే ఆ మొత్తం వరుసలు ఎంతమంది ఉన్నారు అనేది క్వశ్చన్. సో లాజికల్ క్వశ్చన్ అండి, కొంచెం లెంతీగా ఉంటుంది. ఇక్కడ ఒక వరుసలో ఏ అనే వ్యక్తి ఎడమవైపు నుండి, అంటే ఇక్కడి నుంచి ఏ అనే వ్యక్తి ఎడమవైపు నుండి 9వ వాడు మరియు బి అనే వ్యక్తి కుడివైపు నుండి 17వ వాడు వారి స్థానాలు తారుమారు చేసుకుంటే ఏ అనే వ్యక్తి ఎడమవైపు నుండి 14వ వాడయ్యాడు. సో ఏ అనే వ్యక్తి ఎడమవైపు నుండి 14వ వాడయ్యాడు. సో తన స్థానాలు మార్చుకున్నప్పుడు ఏ అనే వ్యక్తి ఎడమవైపు నుండి 14వ వాడయ్యాడు. సో ఇప్పుడు 14 ఇక్కడ ఉన్నాడండి, బి యాక్చువల్గా 17 ఉండే, ఈ 17 14 అయింది. అంటే మనకి టోటల్ ఎంతమంది ఉంటారండి ఆ వరుసలో, 14 + 17 = 31 -1 చేస్తే మనకి 30 మెంబర్స్ ఉంటారు. ఆ వరుసలో మొత్తం ఎంతమంది ఉన్నారని చెప్పాలని మనం ఇప్పుడు ఆ వరుసలో మొత్తం 30 మంది కలరు. అప్పుడు మాత్రమే ఈ ఈక్వేషన్ మొత్తం కూడా సాటిస్ఫై కావడానికి ఛాన్స్ ఉంటుంది. నెక్స్ట్ క్వశ్చన్, ఒక వరుసలో ఏ ఎడమవైపు నుండి 13వ వాడు మరియు బి కుడివైపు నుండి 24వ వాడు తమ స్థానాలు మార్చుకుంటే ఏ ఎడమవైపు నుండి 18వ వాడయ్యాడు. అయితే ఆ వరుసలో మొత్తం ఎంతమంది ఉన్నారు. సేమ్ కైండ్ ఆఫ్ క్వశ్చన్ అండి. ఇప్పుడు మనం ఏం చేయాలి, ఫస్ట్ ఈ 13కి ఎంత చేంజ్ చేయండి, 13 నుంచి 18కి మారండి. సో 18 అంటే 18 + 13 31 -1 చేస్తే మనకి మళ్ళీ 30 రావడం జరుగుతుంది. సో ఇప్పుడు ఇట్లా మొత్తం వరుసలు ఎంతమంది ఉన్నారంటే 30 మంది ఉన్నారని చెప్పేసి ఆన్సర్ రాయాల్సి వస్తుంది. సో వరుసలో మొత్తం 30 మంది కలరు. నెక్స్ట్ క్వశ్చన్, ఒక తరగతిలో రాము ర్యాంకు చివరి నుంచి 22 కాగా మొదటి నుంచి 14. ఆ తరగతిలో మొత్తం విద్యార్థుల సంఖ్య ఎంత. సో మళ్ళీ బేసిక్ క్వశ్చన్ అండి ఇది. సో చివరి నుంచి 22, మొదటి నుంచి 14. సో ర్యాంక్ అనేది మనం ఎట్లా డిఫైన్ చేస్తున్నాం, ఇక్కడ 6, 3 36 మంది ఉన్నారు. ఇక్కడ ఫెయిల్ అయిన విద్యార్థుల గురించి మాట్లాడలే కాబట్టి మనం అందరం పాస్ అయ్యారు అనుకొని -1 చేసేసి క్లాస్లో మొత్తం 35 మంది ఉన్నారని చెప్పి రాయాలి. ఇఫ్ ఒకవేళ ఫెయిల్ అయిన వాళ్ళు ఉంటే వాళ్ళని కలిపి రాయాల్సి వస్తుంది, ఇవ్వకపోతే మాత్రం డైరెక్ట్గా తీసుకోవాల్సి వస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్, 40 మంది విద్యార్థులు ఉండే ఒక తరగతిలో రవి ర్యాంక్ కుడి నుంచి 14 అయితే ఎడమ నుంచి ఎంత. సో మొత్తం 40 మెంబర్స్ ఉన్నారు. అందులో రవి ర్యాంక్ 14, ఎక్కడి నుంచి కుడివైపు నుండి, ఎడమ వైపు నుండి ఎంత. ఇటువంటి క్వశ్చన్స్ కనబడగానే మనం 40 + 1 41 -14 చేస్తే మనకు కావాల్సిన ఎడమ వైపు నుంచి ర్యాంక్ వస్తుంది. సో -14 చేస్తే 27 వస్తుంది. సో అతని ర్యాంక్ ఎడమ వైపు నుండి 27 అని చెప్పేసి ఆన్సర్ చేయాలి. సో దాని ర్యాంక్ వచ్చేసి లెఫ్ట్ సైడ్ నుంచి 27. నెక్స్ట్ క్వశ్చన్, ఒక వరుసలోని బాలికల్లో సుధా ఎడమ నుంచి 10వ స్థానంలోను సంధ్య కుడి నుంచి 15వ స్థానంలో ఉన్నారు. వారిద్దరు స్థానాలు పరస్పరం మార్చుకున్న తర్వాత సుధా ఎడమ వైపు నుంచి 25 స్థానంలో ఉంది. ఆ వరుసలో మొత్తం బాలికలు ఎంత. సో ఈ క్వశ్చన్ ఇంతకుముందు క్వశ్చన్ చేసిన దానికి దాదాపుగా సేమ్ అండి. ఒక వరుసన ఫస్ట్ సుధా గురించి మాట్లాడదాం. సుధా వచ్చేసి ఎడమ వైపు నుండి 10th పొజిషన్లో ఉంది. అదే మనకి సంధ్య వచ్చేసి కుడివైపు నుంచి 15th పొజిషన్ ఉంది. సో వీళ్ళిద్దరు ప్లేస్లు ఇంటర్చేంజ్ చేసుకుంటే ఇక్కడికి సంధ్య అవుతుంది, ఇక్కడికి సుధా అవుతుంది. సో ఇక్కడ సుధా వచ్చేసింది, ఇక్కడికి సంధ్య వచ్చేసింది. ఇప్పుడు ఏమైందంట, అదే వరుసలో మొత్తం 15వ స్థానం ఎడమ వైపు నుంచి 25వ స్థానానికి వచ్చేసింది. ఇప్పుడు ఫస్ట్ కుడివైపు నుంచి 15 ఉన్న అమ్మాయి ఎడమ వైపు నుంచి 25వ స్థానంలోకి వచ్చేసింది. అంటే ఇక్కడ 10 ప్లేస్లకి 25 యాడ్ అయింది. అంటే మొత్తం ఎంత అయినట్టు 35 అయింది. ఇక్కడ -1 చేస్తాం కదా పొజిషన్లో. ఇప్పుడు మనకు కావాల్సిన ఆన్సర్ 34 తీసుకోవాలి. సో ఆ వరుసలో మొత్తం ఎంతమంది ఉన్నారు, బాలికల సంఖ్య ఎంత అంటే 34 అని చెప్పి తీసుకుంటాం. సో ఎప్పుడైనా సరే ఈ 10కి ఆమె చేంజ్ అయిన పొజిషన్, ఇప్పుడు చేంజ్ అయిన తర్వాత ఎక్కడికి వచ్చేసింది, తన పొజిషన్ 25కి వచ్చింది. సో ఈ రెండింటిని యాడ్ చేయాలి. అంటే ఒకరి గురించే మాట్లాడాలి మనం. సుధా గురించి మాట్లాడుతున్నాం కాబట్టి సుధా గురించే మాట్లాడాలి. సో సుధా ఫస్ట్ ఆఫ్ ఆల్
10th పొజిషన్, ఇప్పుడు 15th పొజిషన్. ఈ రెండింటిని యాడ్ చేస్తే మనకి ఎంత వస్తుంది? 35 వస్తుంది. -1 చేస్తే 34 అనేది ఫైనల్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. 29 మంది విద్యార్థులు ఉండే ఒక వరుసలో రోహిత్ ఎడమ వైపు నుండి 17వ వాడు, కాగా కరుణ్ కుడి వైపు నుంచి 17వ వాడు. అయినా వరుసలో వారి మధ్య ఎంతమంది విద్యార్థులు ఉంటారు? సో ఒక వరుసలో ఇతను ఇక్కడ నుంచి 17వ పొజిషన్, ఇతడు ఇక్కడ నుంచి 17 పొజిషన్స్, అయితే మొత్తం ఎంతమంది ఉన్నారని చెప్పి అడుగుతున్నాడు. సో ఇతను ఇక్కడ నుంచి 17 అంటే అవతల ఎంతమంది ఉంటారు? మొత్తం 25 మంది, 29 కాబట్టి 30 తీసుకుంటే అవతల 13 మంది ఉంటారండి. సారీ, -1 చేస్తే 11 మంది యువతలు ఉంటారు. సో ఇక్కడ 11 మంది ఉన్నప్పుడు ఈయన ఇక్కడ 17th పొజిషన్ కాబట్టి మధ్యలో మనకి ఎంత వస్తారు? 11, 17 అంటే 6 వ్యక్తుల మధ్యలో ఉండడం జరుగుతుంది. సో 6 అనేది మనకి ఎట్లా అర్థం కావాలి? మళ్ళీ మనం ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం చూడండి. ఒక వ్యక్తి 17th పొజిషన్స్ ఇక్కడ నుంచి ఉన్నాడు, ఇంకో వ్యక్తి 17th పొజిషన్స్ ఇక్కడ నుంచి ఉన్నాడు. మొత్తం ఎంతమంది క్లాస్లో? 29. వరుసల గురించి మాట్లాడినప్పుడు మనం 30 తీసుకుంటే ఈ అవతల మొత్తం ఎంత ఉంటారు? మనకి 13 మెంబర్స్ ఉంటారు. సారీ, ఇక్కడ వరుస గురించి కాబట్టి 28 తీసుకుంటే అవతల మొత్తం 11 ఉంటారు. 11 - 17 ఎంత వస్తుంది? మనకి మధ్యలో 6 వస్తుంది. అంటే యాక్చువల్గా -కు 12, 13, 14, 15, 16 అంటే మధ్యలో ఎంతమంది? మధ్యలో అడిగిన వాళ్ళు కాబట్టి 1, 2, 3, 4 5 మధ్యలో ఉండడం జరుగుతుంది. మనకి మధ్యలో వచ్చేసి 5 ఉంటారు. మధ్యలో డిఫరెన్స్ మాత్రమే తీసుకోవాలి, అతన్ని ఇతన్ని కలపద్దు కాబట్టి మధ్యలో కేవలం 5 ఉంటారని చెప్పేసి ఆన్సర్ రాయాల్సి వస్తుంది. సో